హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక టమోటా తోట అయితే చూపిస్తున్నాను. సో హెవీ వైరస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి టమోటా తోట అనమాట. అండ్ ఇది వచ్చేసి స్క్రీన్ మీద అడ్రస్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నానండి. సో ఈ ఏరియాలో అయితే హెవీగా వైరస్ ఉంది అని ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక, ఒక ఫార్మర్ అన్న అయితే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే చింతామణి, ముల్బాగల్, కోలార్, శ్రీనివాసపూర్, బాగేపల్లి ఈ ఏరియాలో వైరస్ అయితే కొంచెం యాడ్ అవుతూ ఉందండి. సో చాలా ఎక్కువగా ఉంది అని చెప్పారండి. సో ఒక ఫార్మర్ అన్న మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ ప్లేసెస్లో ఉండేటువంటి టమోటా రైతన్నలు కొంతమంది ఉంటారు కదండి, అంటే ఈ చింతామణి, ముల్బాగల్, కోలార్, శ్రీనివాసపూర్, బాగేపల్లి, సో ఈ ఏరియాలో ఉండే ఫార్మర్స్ అన్న వాళ్ళు తెలియచేయగలరు కామెంట్ సెక్షన్లో కానీ. అండ్ హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నానండి. సో మీ ఏరియాలో టమోటో క్రాప్స్కి వైరస్ హెవీగా ఉందా, సో లైట్గా ఉందా, టమోటా తోటలు బాగున్నాయా లేదా అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో కానీ అండ్ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి కానీ మీరు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. అండ్ ప్లాంటేషన్ అయితే మామూలుగానే జరిగింది, అంటే అతి భారీ భయంకరం అనేం కాదు, కానీ జరిగినప్పటికీ కూడా ఇలాంటి అంటే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయన్నమాట, అంటే ఫేస్ చేస్తున్నాయి. కొంచెం ఒక ఏజ్కి వస్తేనే వైరస్ అనేది అటాక్ అవుతుంది. అది ఎట్లా అంటే కనుక, ఫార్మర్ అన్న చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 25 days 30 days అలా తోట బాగుంటుందండి, అంటే పూర్తిగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అంటే 30 days తర్వాత 25 days తర్వాత 1 2 3 4 ఇలా మొక్కలకి అన్ని మొక్కల్లో వైరస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా స్ప్రెడ్ అవుతూ తోట మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అని ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నానండి. సో మీరు ఈ ప్లేసెస్లో ఉంటే గనక మీరు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియచేశారు అంటే గనక తోటి రైతన్నలకు ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫర్మేషన్. సో ఇదండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక, అనంతపురం ఏరియా టమోటా తోటల ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.